తెనాలిలోని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యంగ్ జనరేషన్ టీం ఆదివారం 4 పేద కుటుంబాలకు నిత్య సరుకులు పంపిణీ చేసింది. యంగ్ జనరేషన్ టీం అందించిన సహాయాన్ని తీసుకున్న పేదలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న యంగ్ జనరేషన్ టీం ఆదివారం కుటుంబం గడవక దీనస్థితిలో ఎదురు చూస్తున్న ఐతనగర్లోని లింగేశ్వరరావు, అన్నారావు కుటుంబాలకు, అలాగే మారిస్పేటలోని సుశీల మరియు పద్మ కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. టీం అందించిన సహాయాన్ని తీసుకున్న పేదలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. యంగ్ జనరేషన్ టీం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటుందని టీం అధ్యక్షులు సాదిక్ తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నవీన్, శివ ఉన్నారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు 4 పేద కుటుంబాలకి యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నెలవారీ సరుకులు అలానే బియ్యం బస్తా అందజేయడం జరిగింది. ఐతానగర్కి చెందిన లింగేశ్వరరావు గారు మరి గతంలో కూడా ప్రతి నెల ఆ కుటుంబానికి మా తరపున నిత్యావసర సరుకులు అందిస్తూ వస్తున్నాము. మరి అలానే అన్నారావు గారు ఎవరైతే చేతులు లేకుండా కాలు లేకుండా ముసలి వాళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ మా టీం తోడుండి వాళ్ళకి సాయం చేద్దామన్న ఉద్దేశంతో నడుస్తున్నాము. మరి ఇలానే ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీంను సంప్రదించవచ్చు. తల్లిదండ్రి జన్మనిచ్చిన, దేవుడు ప్రాణం పోసిన, నా జీవనోపాధికి బాగా ఆపత్తులో నాకు దేవుడిలాగా నన్ను అడ్డుకుని నా బాధలన్నీ తీర్చి, నా ఆకలి బాధ తీర్చి మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు సాత్విక్ బాబు. ఆ బాబు లేకపోతే నేను చాలా ఇబ్బందులు పడేవాడిని. నాకు మగపిల్లలు లేరు, నాకు ఆ బాబే మగపిల్లాడు. నా కుటుంబానికి అన్నిటికీ ఆదరవు ఆయనే. మంచి మనిషి. ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి నా కడుపును పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆ బిడ్డగా, నా బిడ్డగా సాత్విక్ బాబు నా కడుపును పుట్టాలని కోరుకుంటున్నాను. ఎన్ని జన్మలు ఎత్తినా అది ఆయనంటే నాకు